మా పాపమును మాపగ నీవు నీ కుమారుని అర్పించావు. చేసావు గొప్ప త్యాగమును, చూపావు వెలలేని నీ కృపను. చేసావు గొప్ప త్యాగమును, చూపావు వెలలేని నీ కృపను. నేనెన్నయ్యా ప్రేమకై వివరింతును, ప్రకటింతును నీ సువార్తను అనునిత్యము. పరిశుద్ధాత్మా మాకొసగితివి ప్రత్యేకముగా జీవించుటకై. పరిశుద్ధాత్మా మాకొసగితివి ప్రత్యేకముగా జీవించుటకై. నీ పిల్లలుగా మాము సాక్ష్యమిచ్చి మా పక్షముగా విజ్ఞాపన చేసే. నీ పిల్లలుగా మాము సాక్ష్యమిచ్చి మా పక్షముగా విజ్ఞాపన చేసే. నీ శుద్ధాత్మనందు ముద్రించావు. వివరింతును, ప్రకటింతును నీ సువార్తను అనునిత్యము. మా హృదయముపై మా మనసులలో నీ ధర్మ విధులు వ్రాయించితివి. మా హృదయముపై మా మనసులలో నీ ధర్మ విధులు వ్రాయించితివి. ఆ నియమములే మమ్ము పూర్ణులుగా, ఆ నిబంధనే క్రీస్తు శిష్యులుగా. ఆ నియమములే మమ్ము పూర్ణులుగా, ఆ నిబంధనే క్రీస్తు శిష్యులుగా. నడిపించే మార్గమును నియమించితివి. వివరింతును, ప్రకటింతును నీ సువార్తను అనునిత్యము. వివరింతును, ప్రకటింతును నీ సువార్తను అనునిత్యము. ఘనమైన నీ నామమును, విలువైన నీ కార్యములను. ఘనమైన నీ నామమును, విలువైన నీ కార్యములను. నే మరువక ధ్యానింతును, వివరింతును, ప్రకటింతును నీ సువార్తను అనునిత్యము. అందరికీ వందనాలు. కీర్తనలు నడిచిన యవనస్తులందరికీ వందనాలు తీసుకుందాం. ఈ సమయంలో విజయనగరం నుంచి వచ్చిన యవనస్తులు వచ్చి ఒక కీర్తన నడిపించవలసిందిగా కోరుతున్నాను. అది కదా ఇంకోటి కావాలా?
యొక్క యవనస్తుల తరగతిని ఏర్పాటు చేసిన స్థానిక ప్రభు సంఘానికి, అలాగే కూడి వచ్చిన మా సహోదరులందరికీ విజయనగరం క్రీస్తు సంఘం తరఫున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ వందనాలు. ఈ సమయంలో అందరం కలిసి మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ కీర్తన పుస్తకంలో 170వ నెంబర్ కీర్తన పాడుకుందాం. యేసుతో టీవీ గాని పోదాం అనే కీర్తన పాడుకుందామండి. 170వ నెంబర్ పాట. యేసుతో టీవీ గాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదామా. యేసుతో టీవీ గాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదామా. యుద్ధనాదంబుతో పోదామా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదామా. యుద్ధనాదంబుతో పోదామా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాట్యమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాట్యమదిని నిలుపుచు. అనుదినము శక్తిని పొందుచున్న వారమై, అనుదినము శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదామా. యుద్ధనాదంబుతో పోదామా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్నో తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్నో తగిలినా. భయము లేదు మనకిగా, ప్రభు చెంత నుండుము. భయము లేదు మనకిగా, ప్రభు చెంత నుండుము. యేసుతో టీవీగాను వెడలను. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదామా. యుద్ధనాదంబుతో పోదామా. ఓ యువతి యువకులారా చేరుడి, శ్రీ యేసు రాజవాత చాటుడి. ఓ యువతి యువకులారా చేరుడి, శ్రీ యేసు రాజవాత చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గెల్వను, లోకమంత ఏకమై
యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా. అందరికీ వందనాలు. చక్కగా కీర్తనలు నడిపించిన సోదరులకి మనం తీసుకున్నాము. ఈ సమయంలో మనం వాక్యం చదువుతున్నాం. మన వచ్చిన సోదరులు శాలెం వచ్చి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. అందరికీ వందనాలండి. వాక్యపట్నం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించారు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. దేవుని కృపా మహైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనమును అనగా మన అపరాధములుగా క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పమును చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన నివేదన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాను. అందరికీ వందనాలు. వాక్యం చదివించిన సోదరు శాలం గారికి మనం తెలుసుకున్నాను. ఈ సమయంలో మన వచ్చిన సోదరులు జయశీర్ గారు మనకి లేఖనాలు అందించకు సిద్ధపడి ఉన్నారు. మరి ఆయన నిమిత్తం మన తండ్రి దేవునికి విజ్ఞాపన చేద్దాం. అలాగే వినుచున్న మనం కూడా దాన్ని బట్టి మన జీవితాల్లో ఎలాగైతే మనం అన్వయించుకోవాలో మనం కూడా సిద్ధపడగలిగి మనం వినేటట్టుగా మన తండ్రి దేవునికి విజ్ఞాపన చేద్దాం. ఈ సమయంలో సోదరులు సుమంత్ చోడవరం నుంచి వచ్చిన సుమంత్ గారు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ చోడవరం సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన. మమ్మల్ని అగ్నికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కృపామయుడు, జీవాధిపతివి, మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. నైనా దినాన ఇలాగా మేమందరం కూడి నిన్ను సేవించే భాగ్యాన్ని, నీ లేఖనాలు ధ్యానించే భాగ్యాన్ని దయచేసి స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన ఇంతవరకు మీరు పాటలో చూడన్నారు, నడిపించారు, దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ఇప్పుడు నీ లేఖనాలు ధ్యానిస్తూ ఉండగా మీరు మొత్తం తోడేయండి, నడిపిస్తారని నమ్ముచున్నాను. లేఖనాలను బోధించనే ఉన్నారు. నీ కుమారులను మీరు ఆశీర్వదించండి. నీవే వారి ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నాను. మాకందరికీ అర్థమయ్యే రీతిలో బోధించగలిగే సామర్థ్యమును, జ్ఞానము దయచేయమని కోరుచున్నాను. అదేవిధంగా నాయన వినుచున్న మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి, కనికరించండి. చెప్పబడుచున్న లేఖనాలు అలా ఉన్నవో లేదో పరిశీలించి తెలుసుకోగలిగే భాగ్యం దయచేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంఘాన్ని ఆస్వాదించమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించే సోదరులు సుమంత్ గారికి మనం తెలుసుకున్నాము. ఈ సమయంలో సోదరులు జయశీల్ గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా సోదరుల సంఘటనను ఆహ్వానిస్తున్నాను.
ముందుగా తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన సమయాన్ని, ఇటువంటి అవకాశాన్ని దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ గల్లవాని పాలెం క్రీస్తు సంఘం వారు నిర్వహించిన ఈ యవనస్తుల కూడికి ఆసక్తితో వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో అభినందిస్తూ మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా సంతోషం. అంటే నాకు మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. సో మీరు ఆసక్తిగా వచ్చారు, దాన్ని బట్టి చాలా సంతోషం. అలాగే సంఘము, స్థానిక సువార్థికులు నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించినందుకు స్థానిక సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు మనం ఆలోచించి ఆత్మీయంగా ప్రోత్సహించబడటానికి మనం ప్రయత్నం చేద్దాం. నా పేరు జయశీల్, మాది ఊరు కాదు. నేను బెంగళూరులో నేను సువార్థికుని కాదు, నేను అంటే పర్మనెంట్ సువార్థికుని కాదు. నేను నేర్చుకున్న వాక్యాన్ని ఇలాగ అవకాశం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటున్నాను. అయితే వైజాగ్కి నాకు ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. నేను గాయత్రి కాలేజ్ స్టూడెంట్ని. గాయత్రి కాలేజ్ ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది. నేను MBA గాయత్రి కాలేజ్ చేశాను. ఆ తర్వాత ఉద్యోగరీత్యా నేను బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాను. ఆ తర్వాత ఎప్పుడైనా ఇలాగ అవకాశం వచ్చినప్పుడు దేని యొక్క వాక్యాన్ని పంచుకుంటాం. సో అది నా గురించిన చిన్న చిన్న పరిచయం. అలాగే మీ గురించి కొన్ని విషయాలు నాకు తెలియదు. ఇక్కడ బాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్టిజం పొందిన వాళ్ళు చాలా సంతోషం, ఎక్కువ మంది బాప్టిజం పొందారు. బాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకేం పనిష్మెంట్ ఏం లేవు, ఊరికే రెండింటికి చేస్తున్నారు. రైట్. తల్లిదండ్రులు క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో పెరిగాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు. మా తల్లిదండ్రులు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోనే పెరిగారు, మేము పుట్టినప్పటి నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నాం అన్నాడు. ఓకే, వెరీ గుడ్. రైట్. ఓకే, మీ గురించి తెలుసుకుంటాను. కొన్ని విషయాన్ని ఈరోజు ఆలోచించి మనం ఇక్కడి నుంచి కొంచెం ఉత్సాహంగా వెళ్దామనేసి మిమ్మల్ని అలాగా ప్రోత్సహించాలని నా ఆలోచన. దేవుని సంకల్పాన్ని గురించిన కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఒక 5 రకాలైన విషయాలు మనం ఈరోజు చూస్తాం. కొన్ని మనకు ఆల్రెడీ తెలిసినవి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అవి మనం కొన్ని తెలుసుకుంటాం. మూడోది ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడు ఇమీడియట్గా మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి, ఆ విషయాలు కొన్ని మాట్లాడతాం. నాలుగవది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ఇదేంటంటే అప్పుడు ఎప్పుడో జరిగి ఇప్పుడు చెప్తున్నారంటే ఇది మీ భవిష్యత్తులో మీరు చేయాల్సి వస్తుంది, ఇప్పుడు చెప్పేస్తాను కొన్ని సిద్ధపాటు లాగా. ఐదవది ఇతరులు చేసే పనులు కొన్ని మీకు చెప్తారు. ఎందుకు అంటే ఇతరులు చేసే తప్పులు మనం చేయకూడదు కాబట్టి. రైట్. సో ఇట్లాగా ఈ 5 విషయాలు ఈ ప్రసంగాల్లో, ఈ 3 ప్రసంగాలు, మూడు పాఠాలు మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ 3 పాఠాల్లో ఈ 5 విషయాలు నేను చెప్తాను. కొన్ని మనకు తెలిసినవి, కొన్ని తెలుసుకోవాల్సినవి, కొన్ని ఇమ్మీడియట్ గా మనం పాటించవలసినవి, కొన్ని భవిష్యత్తులో పాటించాల్సి వచ్చేవి, కొన్ని ఇతరులు చేసే పనులు, వాళ్ళ తప్పుల నుంచి మనం నేర్చుకుంటాం. సో ఇట్లాగా ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచించుకోవాలి. ఒక 3 పాఠాలు దేవుని సంకల్పం అనే హెడ్డింగ్ లో మనం ఈరోజు ఆలోచించుకోవాలి. మొట్టమొదటి 2 పాఠాలు లంచ్ టైం వరకు, ఆ పాఠం పేరు ఏంటంటే దేవుని సంకల్పము నా ఆలోచనలు. దేవుని సంకల్పము నా ఆలోచన. ఇదేంటండి దేవుని వాక్యం చెప్పమంటే మీ ఆలోచన చెప్తారంటారు, మీ ఆలోచన ఎవరికి కావాలంటారు. అదేంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఆ టైటిల్ మాత్రం అలాగే పెట్టుకో. బోర్డు రాస్తాను అంటే బ్రేక్ టైంలో బోర్డు చెరిపోయింది. బ్రేక్ టైంలో ఎవరు బోర్డు చెప్పద్దు, సాయంత్రం దాకా మనం ఆ పాఠాలు అక్కడ ఉంచుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సంకల్పము నా ఆలోచనలు. ఇది మన
మొట్టమొదటి 2 పాఠాలు, లేదంటే దాన్ని బ్రేక్ చేసి మనం చూస్తాం. దేవుని సంకల్పం గురించి ఎందుకు ఆలోచించాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సృష్టించబడ్డామంటే మనకేమన్నా ఒక ఉద్దేశం ఉందండి? అంటే మనల్ని సృష్టించిన వారికి ఉద్దేశం ఉంది కదా. ప్రపంచంలో ఏది సృష్టించబడినా దానికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఈ పెన్నుకి ఒక ఉద్దేశం ఉంది, ఈ పుల్పిట్కి ఒక ఉద్దేశం ఉంది, మొబైల్కి ఒక ఉద్దేశం ఉంది, కుర్చీలకి ఒక ఉద్దేశం ఉంది, మనిషి కూడా ఒక ఉద్దేశం ఉంది. సో దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం? మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మనం ఇందాక సహోదరులు చదివించిన ఆ వచనాల్లో మనం ఆ విషయాన్ని చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడకుండా చెప్పాడు. అవి అని మనకు తెలిసినాయిగా, ఇది తెలిసిన విషయం. ఎవరన్నా చెప్పండి, ఏంటి దేవుని సంకల్పం ఏంటి? మన పట్ల దేవుని సంకల్పం ఏంటి? యేసుక్రీస్తు లాంటి కుమారులు మనం ఉండాలంటే అది దేవుని సంకల్పం. ఈ సంకల్పం ఎప్పుడు జరిగిందంట? జగత్తు పునాది వేయబడిన అసలు సృష్టి ప్రారంభించే ముందే దేవుడు ఈ సంకల్పాన్ని కలిగి ఉన్నాడంట. ఏంటి? మనము యేసు ప్రభు లాంటి కుమారులుగా ఉండాలి. యేసు ప్రభు లాంటి కుమారులు అంటే ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఒక పేజీ మనం పక్కకి తిప్పితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. దయచేసి సహోదరులు ఎవరన్నా చదవలసిందిగా కోరుచున్నాను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుని మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించారు. యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు? యేసుక్రీస్తుకి ఎంత సంపూర్ణత ఉందో అంత సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అది దేవుని సంకల్పం. యేసుప్రభు లాంటి కుమారులుగా ఉండాలి. యేసుప్రభుకున్న సంపూర్ణత సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలి. అంత ఉన్నతంగా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుని కుమారులు అయ్యే వ్యవస్థ, లేదంటే ఆ ఏర్పాటు ఎక్కడ జరుగుతాయి అంటే, ఇప్పుడు భూమి మీద మనం చాలా ఇన్స్టిట్యూషన్స్ అయ్యి చూస్తూ ఉంటాం. దేవుని కుమారులు ఎక్కడ తయారవుతారు? క్రీస్తు సంఘంలో అన్నారు. అది నాకు బాగా నచ్చింది. సంఘంలో కాదండి, సంఘం అంటే మామూలు క్రీస్తు సంఘంలో. సో దేవుని సంకల్పం నెరవేరడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే క్రీస్తు సంఘం. సో దేవుడు అనాథనంట జగత్తు పునాది వేయబడక ముందే అంట ఒక సంఘాన్ని నేను ప్రారంభిస్తాను, ఓ సంఘాన్ని నేను స్థాపిస్తాను. ఆ సంఘంలో యేసుప్రభు లాంటి కుమారులు తయారవుతారు. ఆ తయారైన కుమారులు నాకు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. అది దేవుని యొక్క సంకల్పం. ఇది ఎలా నెరవేరింది, లేదంటే ఎలా జరుగుతుందో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. నిత్యత్వం అని ఒక ఉందంట. నిత్యత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. టైమ్లెస్. నిత్యత్వం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు అంట. దానికి ఒక 3 చుక్కలు వేస్తారు. 3 చుక్కలు అంటే మనకు తెలియదు అనమాట, ఎప్పుడుందో తెలియదు. నిత్యత్వంలో ఎవరున్నారు? వండర్ఫుల్. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంకా దేవదూతలు ఉన్నారు. ఈ నిత్యత్వంలో దేవునికి ఒక ఆలోచన కలిగిందంట. అయితే మరి యేసుప్రభు వారు ఆయన ఏం చేసి ఆయన కుమారత్వాన్ని రుజువు చేసుకున్నారో మనకు తెలియదు, కానీ దేవుడు యేసుక్రీస్తు వారిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి, ఇదిగో నీలాంటి కుమారులు నాకు కావాలయ్యా అన్నారు. అరే అప్పుడు దేవుడు చేసిన పని ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుడు సంకల్పించారు. అప్పుడు ముగ్గురు, దేవుడు, యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేశారు. లేదంటే దేవుడు సంకల్పించాడు, యేసుప్రభు వారు దాన్ని నెరవేర్చారు, పరిశుద్ధాత్ముడు సహకరిస్తూ ఉన్నాడు, వాటి తోడు నడిపిస్తూ ఉన్నాడు. సో అలాగా దేవుడు సంకల్పించి ఈ సృష్టి చేయడం ఇవన్నీ జరిగింది. అది ఎలా జరిగింది అనేది కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. సో ఈ నలుగురు ఉన్నప్పుడు దేవుడు, యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు కలిసి ఒక ఈ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు అనమాట. మనకు అందరికి అర్థమయ్యే రీతిలో.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సృష్టి చేసింది ఎవరు? మరి ఒక చోట కలిగినవన్నీ యేసుప్రభు వాళ్ళు కలిగినవి ఆయన లేకుండా ఏం కలగలేదన్నారు కదా. ఎవరు సృష్టించారు అప్పుడు? అంటే ముందు ఈ సమస్యలు ఉండే కదా. ఇప్పుడు 5వ విషయం చెప్తున్నా, అంటే ఇతరులు చేసే తప్పు. రైట్, ముందు ఈ సమస్యలు మనకు ఉండేవి కాదు. సృష్టికర్త ఎవరు? దేవుడు మనందరికీ తెలిసిందే. 1-2 వచనాలు పట్టుకుని ఇలాగ మనం గెలుపులు చేసేవాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు నేను మా అబ్బాయికి ఒక 100 రూపాయలు ఇచ్చి షాప్కి వెళ్ళి ఏదో పట్టరా అని చెప్పాను. రైట్, షాప్ అతను లేదంటే ఆ 100 రూపాయలు ఎవరు ఇచ్చారు? 100 రూపాయలు ఆ షాప్ అతనికి ఎవరు ఇచ్చారు? షాప్ అతనికి 100 రూపాయలు ఎవరు ఇచ్చారు? మా అబ్బాయి ఇచ్చాడా? ఇలాగే అనమాట. యాక్చువల్లీ మా అబ్బాయి ఇచ్చాడు అన్నది రైటే, నేను ఇచ్చాడు అన్నది రైటే. సో కొంతమంది ఇలాగ మనల్ని గెలుపులు చేయడానికి ప్రయత్నిస్తారు. గెలుపులు అబద్దండి. రైట్, సో దేవుడు సృష్టిని చేశారు. దేనికోసం చేశారు? యేసుప్రభువు కోసం చేశారు. అది ఎలా నెరవేరిందో మనం ఈ ఫస్ట్ పాఠంలో చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేశారు? దేవుడు ఫస్ట్ సంకల్పించారు. సంకల్పించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-10 మనం చూసిన వచనాలు. దేవుడు మొట్టమొదటిగా సంకల్పించారు. తర్వాత ఆ సంకల్పం నెరవేరడానికి దేవుడు ఏం చేశారండి? దేవుడు మొట్టమొదటిగా చేసింది ఏంటి? సృష్టిని సృష్టించారండి. సృష్టి ప్లస్ మానవుడు. ఎందుకు? మనుషులు ఉంటేనే కదా దేవుని సంకల్పం నెరవేరేది. దేవుడికి ఎవరు కావాలి? కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి, మనుషులు కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే సృష్టిని చేసి మనుషులు చేసి మనుషులకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆ మాట ఏంటి? ఆ యొక్క రూల్ ఏంటి? మీరు విస్తరించి ఫలించి మీరు భూమి నింపండి, మీరు వర్ధిల్లండి అని చెప్పి. ఎందుకు? నాకు ఎక్కువ మంది బిడ్డలు కావాలి, మీరు వర్ధిల్లండి అని చెప్పారు. వర్ధిల్లుడి అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సృష్టి జరిగింది, మానవుడు నిర్మించబడ్డాడు, ఎక్కువ మంది మనుషులు అయ్యారు, సంఘస్థాపన దేవుడు సంఘాన్ని స్థాపించేసి ఆయన సంకల్పం నెరవేర్చుకోవచ్చు కదా. స్థాపించాడా? స్థాపించలేదు. ఎందుకు స్థాపించలేదు? ఇప్పుడు నేను కంపెనీ పెడతాను, మీరు వచ్చి జాయిన్ అవ్వండి, మీ ఉద్యోగం మానేసి వచ్చి జాయిన్ అవ్వండి అని మీ దగ్గరికి వచ్చి చెప్పాను. ఉద్యోగస్తుల దగ్గరికి జాయిన్ అవుతారు ఎవరైనా? జాయిన్ అవ్వరు. ఎందుకు? అసలు నువ్వెవరు? అసలు నువ్వు కంపెనీ పెడతావా? నీ కంపెనీ ఉంటుందా? అది నీ కంపెనీ జాయిన్ అయితే మాకేంటి లాభం అడుగుతారు లేదు జనరల్గా. అలాగే దేవుడు సంఘాన్ని స్థాపించి ఇదిగో సంఘాన్ని స్థాపించారు రండి అంటే ఆ సంఘం గురించి దేవుడి గురించి ఏం తెలుసు ప్రజలకి? ఏం తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే కొంతమంది మనుషుల్ని ఆయన ఎన్నుకొని, దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడతారో కొన్ని ఉదాహరణలు వాళ్ళు చూపించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగ కొంతమందిని చూసినప్పుడు ఒకవేళ దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే అతనికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో దేవుడు చూపించాడు. ఆశీర్వాదములు దేవుడు వ్యక్తిగతంగా కొంతమందితో వ్యవహరించాడు, కొంతమంది వ్యక్తులతో తర్వాత ఒక జనాంగంతో. ఎవరా జనాంగం? అసలు ఇశ్రాయేల్ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇశ్రాయేల్ యుద్ధాలు గుర్తున్నాయా? ఎలా చేశారు యుద్ధాలు? కొన్ని యుద్ధాలు కష్టపడ్డారు. ఎక్కువ యుద్ధాలు ఎలా జరిగినాయి? వెళ్ళి డబ్బు కొట్టడం, లేదంటే కొండలు బద్దలు కొట్టడం, బాకాలు వదటం, ఈ చేయటం, యుద్ధం గెలిచేయటం. ఒక పెద్ద సముద్రం వచ్చింది, ఎలా దాటాలో తెలియట్లా. ఏం లేదు, మోసే వెళ్ళి ఇలాగన్నారంటే సముద్రం దాటేశారు. అన్నం అనలా, భోజనం చేశారు 40 ఏళ్ళు. వాళ్ళు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదంట, చెప్పులు చిరిగిపోలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. రైట్, అసలు దాహం అవుతుంది, ఒక కొండ పడితే నీళ్ళు వచ్చేస్తుంది. అసలు దేవుడు అద్భుతంగా వాళ్ళని నడిపించాడు. దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో దేవుడు వ్యక్తులతో వ్యవహరించి, జనాంగాలతో వ్యవహరించి ఆ ఆశీర్వాదం చూపించాడు. రైట్, ఆశీర్వాదం తెలిసినాయి ఇప్పుడు సంఘాన్ని స్థాపించేయచ్చుగా. స్థాపించాడా? ఎందుకు? ఆశీర్వాదం తెలిసినవి. అయితే
మనకి చీకటి లేకపోతే వెలుగు యొక్క విలువ మనకు తెలుసుద్దా? తెలియదు. రైట్? దుఃఖం లేకపోతే సంతోషం యొక్క బాధ తెలియదు. ఒక ప్రతినాయకుడు లేకపోతే నాయకుడి యొక్క విలువ మనకు తెలియదు. అలాగే శిక్ష తెలియకపోతే దీవెనలు ఆశీర్వాదాల యొక్క విలువ మనకు తెలియదు. ఇప్పుడు మనం సంఘంలో చేరేము, లేదంటే దేవుడు స్థాపించే రాజ్యంలో చేరేము. ఆ రాజ్యంలో చేరటం వలన మనం ఏ శిక్ష తప్పించుకున్నామో మనకు తెలియదు లేదు. సో దానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో ఎక్కువ తప్పులకు ఉన్న శిక్ష ఏంటి? రాలించి కొట్టేయడం. ఎక్కువ తప్పులకు ఉన్న శిక్ష ఏంటంటే రాలించి కొట్టేయడం. ఈ రోజు ఒకవేళ ఆ రూల్ మనకి సంఘాల్లో ఉంటే ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉంటాం? అర్థమైందని మనం ఏం తెప్పించుకున్నామా? రే సో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇశ్రాయేల్ని, ధర్మశాస్త్రం తప్పిన ఇశ్రాయేల్ని కఠినంగా శిక్షించడం వలన ఈ రోజు మనం ఏ శిక్ష తప్పించుకున్నామో దేవుడు మనకు చూపించాడు. అవునా కదా? మనం అందుకని మనం కృపాకాలంలో ఉన్నాం. మనం వెంటనే చచ్చిపోం. మనం మారుమనసు పొందడానికి దేవుడు టైం ఇచ్చాడు. ఇశ్రాయేల్కి దొరికాడా? చచ్చాడు అంతే. వెంటనే తీసుకెళ్తే రాళ్ళతో కొట్టాడు. ఒకసారి ఆలోచించండి, రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఎలా ఉంటుంది? వెంటనే చచ్చిపోరండి. చాలా చాలా భయంకరమైన ఇది. మనం తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. అంత కఠినమైన శిక్షనే మనం తప్పించుకున్నాం. రైట్? సో మనకి ఆశీర్వాదాలు తెలిసినాయి. ధర్మశాస్త్రం వలన ఆ శిక్ష, మనం తప్పించుకున్న శిక్ష ఏంటో కూడా మనకు తెలిసింది. సంఘాన్ని స్థాపించాడా? రాజులతోనూ ప్రవక్తలతోనూ వ్యవహరిస్తున్న దేవుడు అప్పుడప్పుడు కొన్ని ఆయన రాజ్యాల గురించి లేదంటే సంఘాల గురించి కొన్ని వివరాలు లీక్ చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు దేవుడు. ఏంటి ఆ వివరాలు? ఒక 2 ఉదాహరణలు చూద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఇశ్రాయేల్ పాపం చేసినప్పుడు, ఇశ్రాయేల్ తప్పు చేసినప్పుడు ఇశ్రాయేల్ని దేవుడు ఆయన సొంత జనంగా ఎన్నుకున్నాడు. అవునా కదా? అటువంటి జనాలు తప్పు చేసినప్పుడు దేవునికి బాధ అయిపోయి అప్పుడప్పుడు ఒక లీకులు ఇస్తా ఉండేవాడు అనమాట. మీరు ఇలా ఉన్నారు, ఒకరోజు నా కుమారుడు వస్తాడు, ఒక రోజున ఆయన నా సంఘాన్ని ఇక్కడ క్రీస్తు సంఘాన్ని భూమి మీద స్థాపిస్తాడు, ఆ సంఘం ఎలా ఉంటుందో తెలుసా అని కొన్ని వివరాలు అక్కడక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు. 1-2 ఉదాహరణలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం 3 లేదంటే 4వ వచనం మొత్తం చదివి. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటలను మచ్చకత్తులుగాను సాగగొట్టుదురు. ఖడ్గాలు ఉన్నాయంట. ఖడ్గం ఏం చేశారంట? వాళ్ళు నాగటి నక్కుగా చేస్తారంట. నాగటి నక్కు. తర్వాత ఈటెను మచ్చుకత్తెలా చేస్తారంట. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము నేర్చుకుంటా ఇక మానేయను. యుద్ధం చేయటం మానేస్తారా? యుద్ధం చేయటం నేర్చుకోవటం మానేస్తారా? యుద్ధం మానేరండి, యుద్ధం నేర్చుకోవడం మానేస్తారండి. అసలు యుద్ధం యొక్క అవసరతే ఉండదండి. అంటే ఏముంటది అక్కడ? శాంతి, సమాధానం, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అప్పుడు శాంతి, సమాధానం, ప్రేమ. ఇప్పుడు ఖడ్గాల్లో ఉన్నారు ఒక్కొక్కడు, అప్పుడు వాళ్ళు ఖడ్గాలు నాగటి నక్కులు చేసుకుంటారు. నాగటి నక్కు అంటే ఏంటి? ఇది మాట పెట్టడానికి కష్టంగా ఉంది. ఏంటి నాగటి నక్కు అంటే ఏంటి? ఏం లేదు, పొలం దున్నే ఆ నాగలి, పొలాన్ని దున్నుతారు కదా నాగలి. ఇప్పుడు దాకా అతను ఏం చేస్తాడంటే ఖడ్గం పట్టుకుని ఇతరులను చంపుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇతరులను చంపడం మానేసి పొలం దున్నుకుని పని చేసుకోవడం ప్రారంభిస్తాడు. ముందు ఈటు ఉండేది, ఈటు అందరినీ చంపేసేవాడు. ఇప్పుడు ఆ ఈటుని కత్తి చేసి కూరగాయలు కోసుకుంటాడు అనమాట. యుద్ధాలు ఉండవు, కోపాలు ఉండవు. రైట్? శాంతి, సమాధానం, ఒకళ్ళొకళ్ళు ప్రేమానురాగాలు, సహవాసంతో అలాగుంటారని దేవుడు ఆ ప్రవక్తల ద్వారా పలికించాడు. అవునా కదా? సంఘాల గురించే కదా ఈ మాటలన్నీ, అద్భుతమైన మాటలు. ముందు యుద్ధాలు అన్ని మానేస్తారంట, మానవీయులు.
ఒక రెండు పేజీలు తిప్పినప్పుడు 11వ వచనం, 11వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం, 6, 7. ఆ తోడేలు గొర్రెపిల్ల దగ్గర వాసన చేస్తుందంట. ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. ఎవరు ఒకరికొకరు హాని చేసుకోరు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, ఏం చేసుకుంటాయి? ఒకళ్ళు హాని చేసుకుంటాయి. ఈ చిరుతుపులి, తోడేలు, సింహాలు ఉన్నాయంటే ఏం చేస్తాయి? గొర్రెల్ని కనబడితే తినేస్తాయి, కరిచేస్తాయి. అయితే దేవుడు ఏం చెప్తారంటే, ఒక రోజున ఇదిగో తోడేలు, గొర్రెపిల్ల కలిసి వాసన చేస్తాయి, కలిసి నివసిస్తాయంట. చిరుతుపిల్ల వెళ్ళి మేకపిల్ల దగ్గర పడుకుంటుందంట. రైట్? ఎప్పుడు జరుగుతుంది? ఒకరికొకరు హాని చేసుకున్నప్పుడు. సో దేవుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరందరూ తోడేళ్లాగా, చిరుతుల్లాగా, సింహాల్లాగా, నాగుపాముల్లాగా ఉన్నారు. అయితే నా కుమారుడు సంఘం స్థాపిస్తాడు. ఆ సంఘంలో అందరూ ఎలా ఉంటారంటే, ఎలా ఉంటారండి? గొర్రె పిల్లల్లాగా ఉంటారని దేవుడు ఒక ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఎక్కువసార్లు మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు క్రైస్తవుల్ని లేదంటే దేవుని బిడ్డల్ని గొర్రెపిల్లతో పోల్చారు. ఎందుకు? గొర్రెపిల్లకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? గొర్రెపిల్లకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? హాని చేయదు. మేకలు, గొర్రెలు ఒకవేళ మీ దగ్గరికి వెళ్తే, ఒక మేక దగ్గరికి వెళ్ళండి, మేక ముందు ఇలా నుంచి కాలు ఇలా కొట్టండి, ఏం చేస్తుందో తెలుసా? అది కూడా కాలు కొట్టుద్ది. మేక ముందుకే ఇలా గుద్దండి, అది వెనక్కి వెళ్ళి పరిగెట్టు వచ్చి గుద్దుద్ది. లేదంటే మనం మర్చిపోయి వెళ్ళిపోతున్నాం, వెనక నుంచి వచ్చి గుద్దేస్తుంది. మేకలు చాలా చాలా ఇదిగా ఉంటాయి. మీరు వెళ్ళి గొర్రెని గుద్దండి, అలాగే ఏం చేయదు. రైట్? గొర్రెకున్న స్పెషాలిటీ ఏంటంటే, అది సొంతంగా ఆలోచించదండి. ఒకటే యజమాని నుంచి వస్తుంది, చూసా వెనకాల పోతా ఉంటుంది అంతే. అటు ఇటు కూడా వెళ్దండి. యజమానుడు స్ట్రైట్ లైన్ వెళ్తే అది స్ట్రైట్గా వెళ్తుంది. యజమానుడు అలా తిరిగి మళ్ళీ వెనక్కి చక్కగా వచ్చాడు, అలాగే తిరిగి అక్కడికి వస్తాయి అంతే. గొర్రెలు సొంతంగా ఎక్కువ ఆలోచించవు, యజమాని వెంబడించి పోతా ఉంటాయి అంతే. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నన్ను వెంబడించండి అని యేసు గారు చెప్తున్నారు అంతే. తర్వాత ఎవరికి హాని చేయవు. ఒకవేళ తీసుకెళ్లి దాన్ని కత్తితో కొట్టి నరికేస్తుంటే చచ్చిపోద్ది అంతే, కానీ గొడవ చేయదు. సరే? సో అది గొర్రెపిల్ల యొక్క లక్షణం. సో ఎక్కువగా మనం చూసినప్పుడు దేవుడు ఆయన ప్రజల్ని లేదంటే క్రైస్తవుల్ని గొర్రెపిల్లతో పోల్చినట్టుగా మనం చూస్తాం. యేసు వారిని గొర్రెలు కాపరు అన్నారు. అయితే అలాగే 100వ కీర్తనలో మనందరం ఆయన మేపడి గొర్రెలు అనే మాట మనకి కనబడుతుంది. సో ఇట్లాగా అనేకమైన వచనాల్లో ఆ గొర్రెతో పోల్చారు. రైట్? సో మళ్ళీ మనం వెనక్కి వచ్చారు. ఇలాగా దేవుడు అప్పుడప్పుడు ఆయన స్థాపించబోయే సంఘాన్ని యొక్క లక్షణాన్ని కొన్ని లీకులు ఇస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అనుకున్న కాలం సమీపించింది. కాలం సమీపించినప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి కుమారుని పంపెను. ఇది ఆయన సంకల్పం కోసం దేవుడు చేసిన కొన్ని పనులు. వీటన్నిటిలో దేవుడు ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత పండుగలు కూడా ఇచ్చారు. పండుగలు ఎందుకు ఇచ్చారండి దేవుడు పండుగలు? దేవుడు పండుగలు ఎందుకు ఇచ్చాడు ఆలోచించండి. మనం మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక దాని గురించి మాట్లాడతాం. అప్పుడు యేసు గారు ఏం చేశారండి? ఇవన్నీ దేవుడు చేసిన పనులు. యేసు గారు చేసిన పనులు ఏంటి? యేసు గారు ఏం చేశారు? దేవుని సంకల్పం కోసం దేవుడు ఈ పనులన్నీ చేశాడు. అప్పుడు దేవుని సంకల్పం కోసం యేసు గారు చేసిన పని ఏంటి? దానికన్నా ముందు చాలా పనులు చేశారు. దానికన్నా ముందు అసలు దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చారు. రైట్? ఇప్పుడు ఒక మంచి వైజాగ్ లాంటి ప్రాంతంలో ఒక మంచి అపార్ట్మెంట్ లో ఉన్న మిమ్మల్ని రేపు నుంచి ఇక్కడ వద్దు,
మీరు అక్కడెక్కడో ఒక ఏజెన్సీ ఏరియాలో, ఒక చిన్న విలేజ్లో, బాగా దోమలు కుట్టే ఏరియాలో అక్కడ ఉండాలి రేపు నుంచి అంటే మీరు వెళ్తారా? ఎంతమంది వెళ్తారు? గింజుకుంటాం కదా, అమ్మో నాకొద్దు బాబోయ్ ఇక్కడ ప్రశాంతంగా ఉంది. వేల కొలది దేవదూతల చేత పొగడబడుతూ దేవుని కృపార్శం నుండి దేవునితో సమానంగా ఉన్నటువంటి యేసుప్రభు వారు ఆ మహిమను ఘనతను అంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు మనిషిలాగా. గొప్ప కార్యం. సో యేసుప్రభు చేసిన మొట్టమొదటి పని ఈ భూమి మీదకి మన కోసం రావడం. భూమి పైకి వచ్చాను, భూమి మీదకి వచ్చాను. వచ్చి యేసుప్రభు వారు ఏం చేశారండి? 30 సంవత్సరాలు ఆయన బాప్తిజం పొందిన తర్వాత యేసుప్రభు వారు ఏం చేశారు? యేసుప్రభు వారు చేసిన సువార్తలో ఒక ప్రత్యేకత ఉందండి. దానికి నేనేమి పెడతానంటే పేరు తండ్రిని పరిచయం చేశారు. తండ్రిని యేసుప్రభు వారు తండ్రిని పరిచయం చేశారు. అప్పుడు దాకా దేవుని ఏమని పిలిచేవాళ్ళు? సైన్యముల అధిపతి యెహోవా, సృష్టికర్త, పరిశుద్ధుడు, అలాగా దేవుణ్ణి వారు సంబోధించేవాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ సంబోధనలో మార్పు వచ్చింది. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏం చేశాడు? దేవుణ్ణి తండ్రి చేశాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి కొన్ని వచనాలు మనం త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం. చూడండి. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని, మీ దేవుని అని లేదు, అవునా కదా? మీ తండ్రిని అన్నది. ఆ తర్వాత ఇంకా కింద చూసినప్పుడు అనేక చోట్ల 48వ వచనం, మీ పరలోక తండ్రి. 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులు కనబడే మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడి లేనిగా పరలోక ముందున్న మీ తండ్రి వద్ద. 4వ వచనం చూడండి, నీ తండ్రి, మీ తండ్రి అని స్టార్ట్ చేసి తర్వాత పర్సనల్ గా చేశాడు యేసుప్రభు, నీ తండ్రి అని. సో దేవుడు మనకి తండ్రి. దేవుడు లోకస్తులకి ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన న్యాయం తీర్చేవాడు, మనకి తండ్రి అయిపోయాడు. ఇప్పుడు అనేక మంది పెద్ద పోరాటం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, అది ఇది. దేవుడు ఏమంటాడు? అసలు నన్ను దేవుడని పిలవద్దు, మీరు నా తండ్రి అని పిలవన్నాడు. రైట్. సో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. రైట్. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన మీ దూరం చుట్టం, మీకు బాబాయ్ అవుతాడని తెలిసింది. వెంటనే ఏం చేస్తారు? ఇంట్లో ఆంధ్రాలో ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ఒక ఆయన మన బంధువులు తెలియగానే ఏం చేస్తారు చెప్పండి? మీరు చెప్తేనే ముందుకెళ్తాను నేను. కొంచెం పెద్దవాళ్ళు చెప్తారు. ఒక ఆయన మన బంధువులు తెలిసింది, వెంటనే ఏం చేస్తారు? పరిచయం చేసుకున్న తర్వాత ఇంటికి పిలుస్తారు భోజనానికి. చాలా మంచిదే ఆతిథ్యం. మనవాళ్ళు ఎవరైతే అని తెలిస్తే వెంటనే ఇంటికి భోజనానికి పిలుస్తాం. సో ఆయన కలెక్టర్ గారు మన ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు మీరు వెళ్ళి, అమ్మా కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు కూర్చోండి, కలెక్టర్ గారు నీళ్ళు ఇవ్వండి, కలెక్టర్ గారు కన్నం పెట్టండి అంటే కలెక్టర్ గారు ఏమంటారు? కలెక్టర్ అంటే వెంటరా బాబాయ్ ఎందులు అంటారా? చాలా అనమాట. దేవుడు మనకి ఇప్పుడు తండ్రి అయిపోయాడు. ఆ తండ్రిని పరిచయం చేసింది యేసుప్రభు వారు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మనకి తండ్రిని పరిచయం చేశారు. తండ్రిని పరిచయం చేశాను. తర్వాత దేవునికి అనుకూలంగా లేదంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఎలా జీవించాలో మనకి యేసుప్రభు వారు చెప్పారు, బోధించారు, అవునా కదా? సో ఎలా జీవించాలో బోధించాను. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు వారు ఎందుకు బోధించాలి? ఎవరైనా ప్రవక్తలు బోధించి ఉండొచ్చుగా. యేసుప్రభు వారు ఎందుకు బోధించాలి? సో దేవుడి గురించి లేదంటే దేవుడు కోరుకునే విధంగా జీవించడం ఎలాగో మనకి యేసుప్రభు వారు ఎందుకు బోధించారు? ఎవరైనా ప్రవక్తలు పంపించి ఆ పని చేయొచ్చు కదా. ఎక్సలెంట్. నేను పాటగా చెప్పక్కర్లేదు. ఏం లేదు, నేను ఒక చోటకి వెళ్ళి ఒక మంచి బిర్యానీ తిన్నాను.
రైట్, చాలా నచ్చింది. అది ఇంట్లో చేయాలని అనుకున్నాను, ఇంట్లో చేయించాలని అనుకున్నాను. ఇప్పుడు నా భార్య దగ్గరికి వచ్చి, అమ్మ అక్కడ ఒక బిర్యానీ తిన్నాను, చాలా బాగుంది, ఆ బిర్యానీ చేసి అన్నాను. చేయగలుగుతుందా? ఏదో ఒక ఊరు వెళ్ళాను, ఒక మంచి బిల్డింగ్ చూశాను. అరే ఇలాంటి బిల్డింగ్ నాకుంటే చాలా బాగుంటుందని ఊరు వచ్చేసాను. ఊరు వచ్చి ఇప్పుడు మన చర్చ్ మెంబర్స్లో ఎక్కడైనా ఒక ఆయన మేస్త్రి ఇలాగా పనిచేసేవాడు ఉన్నాడు. బ్రదర్ అక్కడ ఒక మంచి బిల్డింగ్ చూశాను, అలాంటి బిల్డింగ్ మనకు కట్టేయండి. కట్టగలరా? ఎవరు కట్టగలరా? ఎవరు కట్టగలరు? ఆ బిల్డింగ్ ఎవరైతే కట్టారో ఆయన తీసుకొస్తేనే కడతారు. లేదంటే ఈయన తీసుకుని ఆ బిల్డింగ్ చూపించి కొలతలు అన్ని చేపిస్తే అప్పుడు కట్టగలరు. ఆ బిర్యానీ ఎవరు చేశారో ఆ వంట ఆయన తీసుకొస్తేనే ఆ బిర్యానీ చేస్తారు. అవునా కదా? అలాగే దేవుని సంకల్పం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని. అప్పుడు యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలన్నప్పుడు యేసుక్రీస్తు వారే వచ్చి చెప్తే కరెక్ట్ ఉంటుందా? ఎవరో వచ్చి ఆయనలా ఉండండి చెప్తే బాగుంటుందా? అందుకని దేవుడు యేసు ప్రభువునే పంపాడు. అదవుతుందా? అంటే దేవుని సంకల్పం ఏది ఊరికే యాదృచ్ఛికంగా జరగలేదండి. అన్ని కూడా పక్కా ప్లాన్. దేవుడు అద్భుతంగా ప్లాన్ చేసి ఈ సంఘాన్ని చేసేది. మనం ఏదో అల్లాటప్పగా వచ్చేది సంఘంలోకి. సంఘం అంటే చిన్నది కాదండి, సంఘం అంటే ఆషామాషి కాదండి. దేవుడు అంత అద్భుతంగా ప్లాన్ చేశాడు. ప్రతిదీ రైట్. యేసుప్రభువుని పంపాడు. యేసుప్రభువు గారు మనకి ఎలా జీవించాలో బోధించారు. యేసుప్రభువు గారి బోధకి ఇతరుల బోధకి తేడా ఏంటి? అధికారంగా బోధిస్తారు, తర్వాత ఆయన జీవిస్తారు. మినిమం జీవించరు. ఆ కాలంలో పరిచయ శాస్త్రి ఎవరు జీవించేవాళ్ళు కాదంట. యేసుప్రభువు గారు బోధించారు, దాని ప్రకారం జీవించాను. ఆయన ఎలా జీవించాలో బోధించారు, ఆ ప్రకారంగా జీవించారు, మనకు ఒక మాదిరి ఉంచారు. తర్వాత మనకి భూమి మీద కానీ ఎక్కడ ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని మన కోసం చేశారు. ఏం చేశారు? ప్రాణం పెట్టారు. ఎవరు పడతారండి ప్రాణం మనకి? ఈ రోజు వెళ్ళి ఒక 10 రూపాయలు అడిగితేనే ఎవరు ఇవ్వట్లేదు మనకి. అరే ఒక 10 రూపాయలు అడిగితేనే ఇవ్వట్లేదు. వెళ్ళి ప్రాణం పెట్టమంటే ఎవరు పడతారు? ఒకవేళ తెగిస్తే ఒక తల్లి పెడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది మనుషులకు సంబంధించిన ఉదాహరణ కాదు, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట. ఆ ఎక్స్పెరిమెంట్ లో కోతి పిల్లని ఒక గాజు గ్లాసులో పెట్టి నీళ్లు వదిలేరండి. నీళ్లు వదిలినప్పుడు ఆ కోతి పిల్ల కింద ఉందండి. అప్పుడు నీళ్ళు నిండినప్పుడు ఆ కోతి ఏం చేసింది? పిల్లని తీసుకుని సంకలో పెట్టుకుంది. సంక దాకా నీళ్ళు వచ్చేసింది. భుజం మీద పెట్టుకుందండి. భుజం మీద దాకా నీళ్ళు వచ్చేసింది. తల మీద పెట్టుకుందండి. తల మీద దాకా నీళ్ళు వచ్చేసింది. ఏం చేసిందో తెలుసా? కింద వేసి దాని మీద నుంచుందండి. అదేనండి మనుషులకి జంతువులకి తేడా. జంతువులకి ఆ ఇంగిత జ్ఞానం ఉండదు, రైట్. అయితే మనుషులకి ఆ జ్ఞానం ఉంటుంది. ఒకవేళ తల్లులు పిల్లల కోసం ఏమన్నా త్యాగం చేయడానికి ఒక ప్రయత్నిస్తారేమో. అయితే ఏ మనిషి కూడా చెడ్డవాళ్ళ కోసం పాపాత్మల కోసం ఎవరు ప్రాణం పెట్టడానికి ఇష్టపడరు. యేసుప్రభువు గారు ఆ పని చేశారు. యేసుప్రభువు గారు మనకి ఎలా జీవించాలో బోధించి ఎటువంటి పాపం చేయని ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టడం వల్ల మనం ఇదిగో ఈ రోజు ఇలా కూర్చోగలిగాం. అది యేసుప్రభువు చేసిన పని. మన వరకు ప్రాణం పెట్టాను. యేసుప్రభువు గారు వచ్చి బోధించారు, ప్రాణం పెట్టేశారు. సంఘం స్థాపించబడిందా? దేవుని సంకల్పం నెరవేరిందా? ఇంకా నెరవేరింది. ఎప్పుడు నెరవేరుద్ది చూద్దాం. అప్పుడు మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడండి? వీటన్నిటిలో ఒక చిన్న విచిత్రమైన కార్యం ఏంటంటే, మనకి దేవుడు స్పష్టంగా అనేకమైన కార్యాలు మనకు కనబడుతుంటాడు. యేసుప్రభువు చేసిన పనులు కనబడుతుంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు చేసిన పనులు పెద్దగా కనబడదు. అయితే పరిశుద్ధాత్ముడు లేకుండా సృష్టి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరగలేదు. అన్నింటిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనమే గమనించాం. అయితే పరిశుద్ధాత్మ లేకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్ లాగా ఫ్రంట్ గ్రౌండ్ లో కనపడదు. సో బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తాం. సృష్టి కాలంలో సృష్టి జరిగినప్పుడు జలములపై అల్లాడింది ఎవరు? రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత యుద్ధాలు అవి చేయించింది ఎవరు? యేసుప్రభువు గారు భూమి మీదకి రావడానికి సాయం చేసింది ఎవరు? యేసుప్రభువు గారిని శోధించబడలాగిన అరణ్యాలకి తోడుకెళ్ళింది ఎవరు?
ఈ శిష్యుల్ని సంపూర్ణంగా లేదంటే వాక్యంలో సంపూర్ణతకి నడిపించింది ఎవరు? ఈ రోజు మన ప్రార్థనలు దేవునికి పంపించేది ఎవరు? తీసుకెళ్లేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ పని జరగదు. అయితే పరిశుద్ధాత్ముడు మనకి స్పష్టంగా ముందు కనబడ్డు, కానీ సహకారిగా మనకి ఆయన ఉన్నారు. సహకారి. సంఘం స్థాపించబడిందా? మరి ఎప్పుడు స్థాపించబడిందండి? యేసు గారు వచ్చారు, ఆయన ప్రాణం పెట్టారు, ఆయన చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచారు. మరి ఎప్పుడు సంఘం స్థాపించబడింది? యేసు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల కాలంలో అపోస్తలుల కాలంలో ఒక పండుగ వచ్చిందండి. ఏ పండుగ? పెంతెకొస్తు పండుగ. రైట్. ఆ కాలంలో 3 పండుగలకి దేవుడు ఇచ్చిన రూల్ ఏంటి? యూదులందరూ కూడా, పురుషులందరూ కూడా యెరూషలేములో కనబడాలి. అప్పుడు పస్కా పండుగ, ఈ పెంతెకొస్తు పండుగ 2 50 రోజుల డిఫరెన్స్ లో వస్తాయండి. మనందరికీ తెలిసింది. అప్పుడు ఏం చేసేవాళ్ళు? యూదులు ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెదిరిపోయిన యూదులు ఆ పస్కా పండుగకి వచ్చేవాళ్ళు. వచ్చి ఆ 50 రోజులు ఉండి పెంతెకొస్తు పండుగ కూడా చూసుకుని ఆ 2 పండుగలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాడు. సో ఇది సాధారణంగా అప్పుడు 3వ పండుగకి మళ్ళీ వచ్చేవాడు. ఇది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం. వేరే దేశం వెళ్ళిపోయాడు ఒక ఆయన, యూదుడు. పండక్కి యెరూషలేము వచ్చాడు అంత దూరం నుంచి. ఎటువంటి మనిషి వస్తాడు? భక్తి గలవాడు వస్తాడా? భక్తిహీనుడు వస్తాడు? ఖచ్చితంగా భక్తి గలవాడు వస్తాడు. భక్తిహీనుడు రాడు. ఎవరెళ్తాడు అంత దూరం, మళ్ళీ 50 రోజులు ఉండిపోవాలి, ఇక్కడ నా పనులు ఎవరు చూసుకుంటారని నిర్లక్ష్యం చేస్తాడు. భక్తి కలిగిన ఏం చేస్తాడు? వెళ్ళిపోయి ఆ 2 పండుగలు చూసుకుంటాడు. ఒకసారి యెరూషలేము ఆ టైంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. యెరూషలేము మొత్తం భక్తి కలిగి యూదులతో నిండిపోయిందండి. ఆయా దేశాల నుంచి వచ్చిన భక్తి కలిగి యూదులతో నిండిపోయింది. పస్కా పండుగ టైం. అప్పుడు యేసు వారిని సిలువ వేశాడు. ఆ సిలువ వేసిన కార్యక్రమం గురించి ఎవరు చూశారు, ఎవరు విన్నారు? ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తి గల యూదులందరూ కూడా దాన్ని చూశారు, దాని గురించి విన్నారు. అర్థమవుతుందని దేవుడి ప్లాన్. పండుగలో దేవుడు ఇశ్రాయేల్కి ఊరికే బాగా తిని బాగా ఎంజాయ్ చేస్తారని కాదండి. దేవుడు ఏం చేశాడంటే, నేను కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత నేను సంఘాన్ని స్థాపించాను, నా కుమారుడు వచ్చి సంఘాన్ని స్థాపిస్తాడు, దానికి భక్తి గల యూదులంతా రావాలి. దానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, ఏదో ఒక రూల్ పెట్టాడు, ఈ పండుగలకు వచ్చి నా సన్నిధిలో కనపడండి. అప్పుడు భక్తి గల యూదులందరూ కూడా పస్కా పండుగకు వచ్చారు. వచ్చి యేసు వారు సిలువ పట్టం చూశారు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమందికి కన్ఫర్మ్ అయింది, కొంతమందికి కన్ఫ్యూజన్ లో ఉంది. ఈయనైనా మెస్సయ్య, మనం ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూడాలా అని 40-50 రోజులు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత పెంతెకొస్తు పండుగ వచ్చింది. పెంతెకొస్తు పండుగ అందరూ యెరూషలేములో ఉన్నారు. పరిశుద్ధాత్మ అందరి మీద రావడంతో పేతురు లేచి అక్కడ ప్రసంగం చేసేసరికి ఏమైందండి? ఆ భక్తి గల యూదులందరికీ, 17 దేశాల నుంచి వచ్చిన భక్తి గల యూదులందరికీ కూడా క్లియర్ అయిపోయింది, ఈయనే మెస్సయ్య. సంఘం స్థాపించబడింది. ఎలా స్థాపించబడిందండి? ప్రపంచంలోని భక్తి గల యూదులందరూ రావడం చేత అక్కడ అలాగే సంఘం స్థాపించబడింది. అసలు ఒకసారి ఆలోచించి ఎంత అద్భుతంగా జరిగింది అది. అది ఎవరు ప్లాన్ చేయగలరు? అలాగే ఒక మనిషి ప్లాన్ చేయగలరు. అలాగే ఏ రాజు ప్లాన్ చేస్తే అలా చేయగలడు? ఏ రాజు వల్ల కాదండి, అది కేవలం దేవుని యొక్క ఆలోచన. అంత బలంగా, అంత గొప్పగా దేవుని యొక్క ఆ యొక్క క్రీస్తు సంఘం అనేది ఈ భూమి మీద స్థాపించబడింది. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? పేతురు ప్రసంగం చేసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? భాషల్లో మాట్లాడాడు పేతురు, అంతేనా? పేతురు భాషల్లో మాట్లాడేది చేయట్లేదు. పేతురు భాషలతో మాట్లాడాడు అనేవాడు చేతులేదు. ఓకే, అయితే అందరూ కరెక్ట్ తెలుసు. ఏం జరిగింది అక్కడ? పేతురు గల్లీ భాషలో మాట్లాడాడు. అక్కడ 17 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ భాషలో వినపడిందంటే అది జరిగిన అద్భుతం. పేతురు గల్లీ భాషలో మాట్లాడాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ భాషలో వినపడుతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంట్రా బాబు, మీ భాషలో మీకు అర్థమవుతుంది, మా భాషలో నాకు వినపడుతుంది ఏంటి? ఒక అద్భుతమైన అద్భుతం జరిగింది అన్నమాట. అలాగా సంఘం స్థాపించబడింది. ఆ ముందుకెళ్లే ముందు ఒక్కసారి అలాగా పక్కకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. అటువంటి అద్భుతం మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? అటువంటి అద్భుతం మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? నేను చెప్తాను, మీరు చూసారు.
మనందరం ఆ అద్భుతం చూసాం. మనందరం ఆ అద్భుతం ప్రతి ఆదివారం చూస్తాం. ప్రతి ఆదివారము సువార్తికుడు వచ్చి ఒక ప్రసంగం చేస్తాడు. ఎన్ని ప్రసంగం చేస్తారండి? ఒక ప్రసంగం చేస్తారు. అందులో నాకు ఒక రకమైన సమస్య, బ్రదర్కి ఒక రకమైన సమస్య, సిస్టర్కి ఒక రకమైన సమస్య, రకరకాల సమస్యలతో వస్తాం. అందరం ఆదరించబడుతున్నామా లేదా? అందరం హెచ్చరించబడుతున్నామా లేదా? అందరికీ ఒకలాంటి అవును కదా అనిపిస్తుందా లేదా? ఒకరి బాధలో ఒకటి తెలియదు, ఒకరి శ్రమలో ఒకటి తెలియదు, అందరికీ ఆదరణ జరుగుతుంది. అద్భుతం జరగట్లేదు ఆదివారం? అదేంటి సంఘం అంటే? అదేంటి దేవుడి ప్లాన్? ఈ రోజుకి అద్భుతం జరుగుతుంది. ఒక ప్రసంగమే, కొంతమందికి హెచ్చరిక జరుగుతుంది, కొంతమందికి ఆదరణ, కొంతమందికి ఇంకోటి ఏదో ప్రోత్సాహం. ఒక ప్రసంగమే. ఆ రోజు జరిగిన అద్భుతం ప్రతి ఆదివారం జరుగుతుంది. అది దేవుని యొక్క ఆలోచన. అపోస్తలుల ఆ సమయంలో సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగింది కదా, ఇప్పుడు దేవుని సంకల్పం నెరవేరిపోయిందా? నెరవేరాలి. ఇంకెప్పుడు నెరవేరుద్ది? ఇంకెప్పుడు నెరవేరుద్దండి? ఇంకా నెరవేరాల. అపోస్తలుల తర్వాత సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని భూమి మీద లేకుండా చేయడానికి చాలా మంది రాజులు, అధికారులు చాలా మంది ప్రయత్నించారు. బైబిల్ గ్రంథం భూమి మీద ఉండకుండా ఉండటానికి చాలా మంది రాజులు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారా? అవ్వలేదు. మన చేతిలో బైబిల్, తెలుగు బైబిల్ ఎలా తయారు చేయబడిందో అది చదవండి మీరు ఎవరైనా. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. 9 సంవత్సరాలు కష్టపడి ఒక ఆయన ఫారినరు, ఆయన వచ్చి తెలుగు నేర్చుకొని ఇక్కడ తెలుగు పండిట్స్తో కొంతమందితో కూర్చుని వాళ్ళకి హెబ్రీ భాష నేర్పించి, హెబ్రీ భాష నుంచి తర్వాత గ్రీక్ భాష నుంచి కొత్త నిబంధన, హెబ్రీ భాష నుంచి పాత నిబంధన తర్జుమా చేయించారు. 9 సంవత్సరాలు కష్టపడ్డారు. అంత ట్రాన్స్లేషన్ అంతా అయిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలిపోయింది. మనం అంటే ఏమంటాం? మీరుంటే ఏమంటారు? అక్కడ నేనుంటే ఏమంటాను తెలుసా? ఈ దేవుని చిత్తం కాదేమో అంటారు. అయ్యో ఈ దేవుని చిత్తం కాదు, అందుకే కాలిపోయింది, పదం ఎవరింటికి వెళ్ళిపోయింది అని ఉంటే ఈరోజు మనకి తెలుగు బైబిల్ వచ్చిండేదా? వాళ్ళు మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ కూర్చుని మొత్తం బైబిల్ మొత్తం తర్జుమా చేశారు. ఇది దేవుని పని చిన్నవి కాదండి. అలా ఉంటాయన్నమాట. గొప్పతనం, దేవుని గొప్పతనం అది. దేవుని యొక్క సంకల్పం యొక్క గొప్పతనం అది. ఎవరు ఆపలేదు. ఏ అధికారి, ఏ రాజు, ఎవరు ఆపలేదు. అపోస్తలుల తర్వాత ఆది క్రైస్తవులు, తర్వాత ఈ రోజు సువార్తికుల దాకా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సువార్తని, క్రీస్తు యొక్క సువార్తని అందరికీ ప్రకటిస్తున్నారు. రైట్? అప్పుడు నా ప్రశ్న, దేవుని సంకల్పం నెరవేరిందా? ఇంకెప్పుడు నెరవేరుద్ది? ఎప్పుడు నెరవేరుద్ది? మరణించి తిరిగి లేచిన యేసుప్రభు వారు అందరూ 40 రోజుల నుండి అందరికీ కనబడి అందరూ చూస్తుండగా ఆరోహణమైన యేసుప్రభు వారు ఇంకొకసారి రాబోతున్నారండి. ఎప్పుడు? 2వ రాకడలో యేసుప్రభు వారు వస్తారు. 2వ రాకడలో యేసుప్రభు వారు వచ్చి చేసే పని ఏంటి? వెరీ గుడ్. ఆయన తీర్పు తీరుస్తారు. ఎవరికి? క్రీస్తు సంఘం వాళ్ళక, లోకస్తులందరికీ? అందరికీ కదా. అందరికీ అనేవాడు చేతులు ఎత్తాడు. తీర్పు అందరికీ అనేవాడు చేతులు ఎత్తాడు. తీర్పు క్రీస్తు సంఘస్థులకు మాత్రమే అనేవాడు చేతులు ఎత్తాడు. ఇప్పుడు లోకస్తులకి దేవుడికి సంబంధం లేదు. వాళ్ళకి తీర్పు ఎందుకు? డైరెక్ట్ వెళ్ళిపోవటం. వాళ్ళు ఇంకా టెస్ట్లు ఉండవు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవటం. తీర్పు మనకేనండి, క్రీస్తు సంఘస్థులకే, దేవుని తెలుసుకున్న వాళ్ళకే. నువ్వు నన్ను తెలుసుకున్నావు కదా, ఆ ప్రకారం జీవించావు లేదని దేవుడు అడుగుతాడు అనమాట. అడిగి కొంతమందిని మీరందరూ కొద్దిగా లెఫ్ట్ సైడ్కి రండి అంటాడు. మీరందరూ కొంచెం రైట్ సైడ్కి రండి అంటారు. మీరందరూ అటు వెళ్ళండి, మీరందరూ అక్కడ ఇవ్వండి చెప్పి. అదేంటో మనందరికీ తెలుసు, నేను ఇంకా డీటెయిల్గా చెప్పాను. అప్పుడు తీర్పు జరుగుతుంది అంటాడు. తీర్పు జరిగి మనకే తీర్పులో కొంతమంది లెఫ్ట్ సైడ్కి, కొంతమంది రైట్ సైడ్కి. ఆ రైట్ సైడ్ ఉండే వాటిలో నేను ఉండాలంటే నేనేం చేయాలి? ఆ క్వశ్చన్ పేపర్ నాకు ఎలా తెలుసుద్ది? అర్థమవుతుందా నా ప్రశ్న? ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారు? తీర్పు చేసి 2 భాగాలు చేస్తారు. కొంతమందిని కుడివైపుకి, కొంతమందిని ఎడమవైపుకి పంపిస్తారు. ఎవరు సురక్షితంగా ఉన్నారు? కుడివైపున. వాళ్ళే దేవుని సంకల్పం నెరవేర్చేవాడు. ఆ కుడివైపు నేను ఉండాలంటే నేనేం చేయాలి? నాకు ఎలా? ఆ క్వశ్చన్ పేపర్ ఏంటి?
దేవుడు తీర్పులో ఏం ప్రశ్నలు అడుగుతాడు నాకు ఎలా తెలుస్తుంది? మనం దాని గురించి ఏం కంగారు పడట్లేదు. ఇదిగో క్వశ్చన్ పేపర్ ఇక్కడే ఉంది. నువ్వు కర్కంగా ఉన్నావా ఎడపక్కకు పో. నువ్వు నాగపక్క చేస్తున్నావా కుడి పక్కన. నువ్వు ఇంకా ఈటిలాగా ముందు ఈటివి, సంఘంలోకి రాకముందు ఈటివి, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఈటిలా ఉండి ఇతరులు కొడుస్తూ ఉంటే ఎడపక్కకు పోండి. లేదండి నేను మచ్చికత్తలు చేసి కూరగాయలు తరుగుతున్నాను సరే కుడి పక్కన. ముందు యుద్ధాలు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను. యుద్ధాలు చేస్తే ఇంకా యుద్ధాలు చేస్తున్నాను. బాప్తిజం పొంది సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అందరితో గొడవ పడుతున్నాను ఎడపక్కకు పోండి. లేదండి నేను అందరితో సమాధానంగా ఉన్నాను కుడి పక్కన. ముందు నేను తోడల్ని చిరుతుకొని సింహాన్ని నన్ను చూస్తేనే అందరూ బెదిరిపోయి భయపడిపోయాడు. ఇప్పుడు గొర్రెపిల్ల తయారైన కుడి పక్కన. ఈయన తోడేళ్ళంటే ముందు సంఘంలోకి వచ్చాడు కానీ అంటే అప్పుడప్పుడు గొర్రెపిల్ల ఉంటాడు, అప్పుడప్పుడు సింహంలాగా ఉంటాడు, అప్పుడప్పుడు గొర్రెపిల్ల ఉంటాడు, అప్పుడప్పుడు తోడేలా ఉంటాడు, ఎడపక్క ఉన్నాడు. క్వశ్చన్ పేపర్ ఇక్కడే ఉందండి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు చేసిన మొట్టమొదటి ప్రసంగం క్వశ్చన్ పేపర్ అదేనండి. ఆత్మవిషయమై దీనత్వము, తర్వాత దుఃఖపడేవారు ధనులు, దుఃఖించేవారు దుఃఖించేవారు, తర్వాత సాత్వికము, నీతి వరకు ఆకలి దప్పులు, కనికరము. ఇయ్యేనండి క్వశ్చన్ పేపర్. ఇయ్యేనండి దేవుడు చూసేది, ఇయ్యేనండి యేసు ప్రభువు చూసేది. అదే దేవుడు ఇక్కడ చెప్పింది కూడా. రైట్? ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళని ప్లస్ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఇంకా సువార్తలు, తర్వాత పత్రికలు, వీటన్నిటిలో ఉన్న మంచి లక్షణాలు. వాటన్నిటిని ఎవరైతే పాటించారో, ఎవరైతే వాళ్ళ వస్త్రాలు ఉదుక్కుని, ఇంకా మన ప్రకటన గ్రంథం భాషలో చెప్పాలంటే వస్త్రాలు ఉదుక్కుని మళ్ళీ అవి మార్చుకోకుండా ఆ వస్త్రాలను కాపాడుకున్నారో వాళ్ళని యేసుప్రభువు వారు ఏం చేస్తారు? జడ్జిమెంట్ అయిన తర్వాత, తీర్పు అయిన తర్వాత వీళ్ళందరూ అన్నమాట కుడి పక్కన ఉన్నవాడు వీళ్ళు తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తారండి. దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో నాలాంటి కుమారులు అడిగావు కదా, ఇదిగో తీసుకో. వాళ్ళండి యేసుప్రభువు లాంటి కుమారులు కావాలని దేవుడు సంకల్పించారు కదండి. ఎవరు వాళ్ళు? ఇలా జీవించినవాడు. మనం ఇలా ఉన్నామా? సేఫ్. సో యేసుప్రభువు వారితో పాటు ఆ 2వ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. ఒకవేళ కొంతకాలం ఉండి కొంచెం నీరసించి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయామా, యేసుప్రభువు వారు ఆ 2వ రాకడలో ఎత్తి దేవునికి అప్పగించే సంఘంలో, అప్పగించే ఆ గుంపులో మనం ఉంటాం. అవునా కదా? అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతుంది. దేవుని సంకల్పం ఏంటి? యేసుప్రభువు వంటి కుమారులు అనేక మంది కావాలి. ఎప్పుడు యేసుప్రభువు వంటి కుమారులు అనేక మంది దేవుడు దొరుకుతారు. 2వ రాకడ అయిన తర్వాత వాళ్ళకి, లేదంటే క్రైస్తవులందరికీ యేసుప్రభువు వారి టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ లో ఎవరైతే పాస్ అవుతారో వీళ్ళని తీసుకుని దేవునికి యేసుప్రభువు వారు అప్పగిస్తారు. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతుంది. దేవుని సంకల్పం ఇంకా నెరవేరలేదు. నెరవేరిందా? ఇంకా నెరవేరలా. దేవుడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. సంకల్పం ఎప్పుడు జరిగింది? నిత్యత్వంలో జరిగింది. నిత్యత్వంలో జరిగిన తర్వాత మనం ఒకవేళ సృష్టి కాలం నుంచి కూడా మనం యాడ్ చేసినా ఇంచుమించు ఒక 7-8 వేల సంవత్సరాలు, 7-8 వేల సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా సంకల్పం నెరవేరాలి. ఇంకెవరు ఎదురు చూస్తున్నారు? దేవుని సంకల్పం నెరవేరబడటానికి ఇంకెవరు ఎదురు చూస్తున్నారు? సృష్టి ఎదురు చూస్తున్నారు. ఇంకెవరు ఎదురు చూస్తున్నారు? మనకంటే ముందున్న విశ్వాసులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇలాగా మొత్తం విశ్వాసులు వాళ్ళందరూ మరణించారు. వాళ్ళకి విషయం అర్థమైంది. వాళ్ళు నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నారా? దేవుని సంకల్పం నెరవేర్చడానికి నెరవేర్చలేదు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎందుకు? మన కోసం. మనందరం వెళ్ళాలి. మనందరూ వెళ్ళిన తర్వాతనే దేవుని సంకల్పం నెరవేరుద్ది. అప్పుడే ఈ అంతం వచ్చింది. దేవుని సంకల్పం ఇంకా నెరవేరలేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, యేసుప్రభువు వారు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు, సృష్టి ఎదురు చూస్తుంది. సృష్టి మొదలుకొని ఇప్పుడు దాకా ఉన్న విశ్వాసులు అందరూ ఎదురు చూస్తున్నారు మన కోసం. దాన్ని అద్భుతంగా హెబ్రీయుల గ్రంథకర్త ఏం చేశాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది కదా. ఇప్పుడు 11వ అధ్యాయంలో, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది. విశ్వాస వీరుల పట్టిక అంతా చెప్పిన తర్వాత వీళ్ళందరూ మనం లేకుండా సంపూర్ణులు కాలేరు.
అందుకని ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు కాబట్టి 12వ అధ్యాయం స్టార్టింగ్ లో ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది కాబట్టి మన ముందున్న పరుగు పందాన్ని ఏం చేద్దాం అంటున్నాడు, ఓపికతో పరిగెడతాం అంటున్నాడు. అప్పుడు మనం ఓపికతో పరిగెడుతుంటే మన నుండి పక్క నుండి ప్రోత్సహించేది ఎవరు? విశ్వాసలే. అదేంటండి మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తారు అనుకుంటారు. ఆ చరిత్ర చదివినప్పుడు మాకు ఏమనిపిస్తుంది, బా బతికితే ఇలా బతకాలరా బాబు అనిపిస్తుందా, బతికితే ఇలా ఉండాలరా అనిపిస్తుందా? అదే ప్రోత్సాహం. సో వాళ్ళందరూ ఒక ఊరికి ఒక స్టేడియంని ఊహించుకోండి, మనమే పరిబంధంలో పరిగెడుతున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు విశ్వాసులందరూ, పౌలు వీళ్ళందరూ మరణించారు. యేసు ప్రభు కోసం, సువార్త కోసం చనిపోయిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ స్టేడియంలో ఆ గ్యాలరీలో కూర్చున్నారు. కూర్చుని చెప్పలు కొట్టారా, కమాన్ పరిగెట్టు. మనం ఏం చేస్తున్నాం పరిగెడుతున్నామా నిరసిస్తున్నామా? పరిగెడితే దేవునికి జయం. అప్పుడు ఆ ఆది సంఘ క్రైస్తవులు తర్వాత అపోస్తులు పడిన శ్రమకి వాళ్ళు చేసిన త్యాగానికి ఒక ప్రతిఫలం. నేర్చించిపోయి ఏమెళ్తాంలే, ఆరాధనకి ఏమెళ్తాంలే, యూత్ క్లాస్కి ఏమెళ్తాంలే, బైబిల్ క్లాస్కి ఏమెళ్తాంలే అని నేర్చిస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారండి, అబ్రహాం వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇంతకాలం మేము ఇన్ని బాధలు పడింది. ఆది సంఘ క్రైస్తవులు ఏమనుకుంటారు, నువ్వు ఇలా ఉంటావన్నా మేము ఇన్ని శ్రమలు పడింది అనుకుంటారా లేదు? యేసు ప్రభు ఏమనుకుంటారు, నీకోసం ప్రాణం పెట్టాను కదా అంటాడా అంట. సో సృష్టి మొదలుకొని జరిగిన ప్రతి కార్యక్రమం మన కోసం జరిగింది, సంఘం కోసం జరిగింది. అర్థమవుతుందా? అది సంఘం యొక్క విలువ, అది సంఘం యొక్క గొప్పతనం. అటువంటి సంఘంలో మనం చేరాము. మనం ఏదో 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 చిన్న సంఘంలో జాయిన్ అయిపోవాలా. ఇది యాదృచ్ఛికంగా జరగల. దేవుడు మనసు పెట్టి దేవుడు కలలుగైన సంఘం అండి క్రీస్తు సంఘం అంటే. ఆ సంఘంలో మనం చేరాం. దేవుని సంఘం ఇంకా నెరవేర్లేదు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. రైట్, అది సంఘం యొక్క ప్రత్యేకత, అది దేవుని సంకల్పం యొక్క ప్రత్యేకత. రైట్, సో ఆ సంకల్పం ఇంకా నెరవేరలేదు. సో ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ నెరవేర్చే పని మన చేతిలో ఉంది. సో ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మరికొన్ని విషయాలు రెండో పాఠంలో మనం ఆలోచిస్తాం. అర్థమైందండి దేవుని సంకల్పం అంటే ఇది ఊరికే ఏర్పడిపోయిన సంఘం కాదండి. అంటే దేవుడే సృష్టికర్త అయిన దేవుడే సంకల్పించిన సృష్టి సంఘం. యేసు వారు ప్రాణం పెట్టిన సంఘం, పరిశుద్ధాత్ముడు సహకరించిన సంఘం, ఆదిమ సంఘ క్రైస్తవులు వీళ్ళందరూ చేసిన త్యాగం. రైట్, సో ఇంతమంది త్యాగాల మీద దాని మీద కట్టబడినది సంఘం. ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి? ఏదో దేవుడు ఏదో పేపర్ ఈజీ చేసి సులువుగా మన అందరూ పాస్ చేసేయచ్చుగా, ఆయన దగ్గర తీసేసుకోవచ్చుగా. అలాంటి వాళ్ళు దేవుడికి అక్కర్లేదు. అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు అందరూ ఆశీర్వదించబడ్డారు మనం చూసాం. అందరూ ఆశీర్వదించబడ్డారు కదా. అయితే భూమి మీద వాళ్ళ జీవితాల్లో ఒకసారి ఆలోచించండి, ప్రశాంతంగా జీవించిన వాళ్ళు ఎవరూ జీవించలేదండి. ఒకసారి ఈ యాంగిల్ ఆలోచించండి. అబ్రహాం జీవితం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు గుడారాల్లో. ఇక్కడికి వెళ్తే అక్కడికి, అక్కడికి వెళ్తే ఇక్కడికి. 2 సార్లు భార్యను పట్టుకెళ్ళిపోయారు, ఒకసారి లోతులు పట్టుకెళ్ళిపోయారు. 100 సంవత్సరాలు పిల్లలు లేరు. పెద్ద ఆస్తిమంతుడు, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి, పిల్లలు లేరు. పోనీ పిల్లలు పుట్టే కొంతకాలం దేవుడేమో నాకు బలించాడంటాడు. ప్రశాంతంగా జీవించలేదండి. ఇస్సాకు, యాకోబు ఎవరు ప్రశాంతంగా జీవించలేదు. దావీదు రాజయ్య వరకు అడవుల్లో తిరిగాడు సౌలు తరుగుతుంటే. రాజయ్య కొంతకాలం అయిన తర్వాత కొడుకు తరుగుతున్నాడు, మళ్ళీ అడవుల్లో వరకు. అసలు ఎవరు ప్రశాంతంగా లేరండి. ఆ శ్రమ ఎందుకండి? శ్రమలు ఈరోజు మనలో ఎంతమంది ప్రశాంతంగా ఉన్నాం? శ్రమలు లేను, ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు, ప్రశాంతంగా అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎవరున్నారు అలాగే? ఎవరు లేరు. అందరికీ ఇబ్బందులు ఉన్నాయిగా, అందరికీ సమస్యలు ఉన్నాయిగా. ఎందుకు ఇన్ని సమస్యలు రావాలి? ఆ సమస్యల్లోనే మన క్యారెక్టర్ బయటపడుతుంది. ఇప్పుడు నన్ను తిట్టేవాడు లేడు, నన్ను కొట్టేవాడు లేడు, నాకు క్షమాపణ అనే ఆ గుణం ఎలా పెరుగుతున్నానో పెరగనే. అందుకని దేవుడు ఏం చేద్దంటే మనల్ని తిట్టేవాడిని ఒకటి అరేంజ్ చేస్తున్నాను. అప్పుడు మనకి టెస్ట్. రైట్, సో ఒకటి తిట్టినా సరే మనం తిరిగి తిట్టకుండా, తిరిగి కొట్టకుండా ఆ క్షమాపణ, దయాగుణం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎంతకాలం ప్రాక్టీస్ చేయాలి? చనిపోయే వరకనా? ఈ ఏర్పడకుండా చచ్చిపోతే కష్టం మళ్ళీ.
ఒక ఆన్సర్ కరెక్టే, బట్ ఆ గుణాలు ఏర్పడమని చచ్చిపోతే అదొక ప్రమాదం. మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ దానికి చెప్తాను. కమ్మరి కుమ్మరి. కమ్మరి అంటే బంగారు వస్తువులు అవి చేసేవాడు. కమ్మరి అంటే ఏం చేస్తాడు, బంగారాన్ని తీసుకుని దాన్ని బాగా వేడి చేస్తాడు. వేడి చేసి ఫస్ట్ దంచుతాడు, దాన్ని దంచి మంటలు వేసి బాగా వేడి చేసి లిక్విడ్ చేస్తాడు. లిక్విడ్ చేసి దాని మీద ఉన్న ఆ మలినాలన్నీ తీసేస్తాడు. తీసేసి మళ్ళీ వేడి చేస్తాడు, మలినాలు తీసేస్తాడు, వేడి చేస్తాడు. సో అయ్యే శ్రమలు అనమాట. అప్పుడు ఒక ఆయన అడిగాడంట, ఎంతకాలం చేస్తారండి మీరు ఇలాగా, ఎన్నిసార్లు చేస్తారు? అప్పుడు ఆ కమ్మర్ అన్నాడంట, నేను ఆ బంగారంలోకి ఇలా చూస్తానండి, నా మొహం అక్కడ కనపడాలి అని చెప్పాడు. నా స్వరూపం అక్కడ కనపడాలి, నా స్వరూపం కనపడితే అప్పుడు ఆపేస్తానని. అర్థమైందండి? మనకు కూడా శ్రమలు వస్తాయండి, మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎంతకాలం? యేసుప్రభు స్వరూపం మనలో వచ్చేవాడు. యేసుప్రభు స్వరూపం మనలో వస్తే ప్రశాంతంగా మనం ఉండొచ్చు. సో అది దేవుని యొక్క సంకల్పం. సో ఈ విషయాలు మీతో మొట్టమొదటిగా పంచుకోవాలని నేను ఆలోచించాను. బాగుందండి దేవుని సంకల్పం, అద్భుతమైన సంకల్పం. మనం అల్లాటప్ప సంఘం కాదు, రైట్? ఇందాక చెప్పినట్టుగా అనేక మంది త్యాగాలు దేవుడే సంకల్పించిన సంఘం. అటువంటి సంఘంలో మనం ఇంకా అయితే దేవుని సంకల్పం నెరవేరలేదు. అది ఎలా నెరవేరుద్ది, దానికి మనం ఏం చేయాలి, కొన్ని విషయాల్ని రెండో పాఠంలో మనం ఆలోచిద్దాం. ఈ విషయాలు అందరికీ అర్థమైనవి నేను నమ్ముతున్నాను. సో అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి, స్థానిక సంఘానికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత రెండో పాఠానికి మనం ముందుకు వెళ్తాం. అందరికీ వందనాలు. ఇంతవరకు సోదరులు మనకి అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించుకున్నారు. అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని సెషన్ ముగించుకున్నాం. సోదరులు ఆటనగర్ నుంచి వచ్చిన సోదరులు సుధాకర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన అనంతరం ఒక 10 నిమిషాలు మనం బ్రేక్ తీసుకున్నాం. కింద స్నాక్స్ అరేంజ్ చేసాం మేము, టీ అండ్ బిస్కెట్స్. దయచేసి అందరం 10 నిమిషాల్లో ముగించుకొని త్వరగా పైకి వస్తే రెండో సెషన్ మనం ప్రారంభించుకున్నాం. పరమందాస్యుడు మా తండ్రి గారు, మీ నామానికి వేలాది స్తుతులు నాయన. మీ కృప చూపిస్తూ మమ్మల్ని సజీవ లెక్కలుగా ఉంచి మీ వాక్యాన్ని ధ్యానించే ఆ గొప్ప అవకాశాన్ని గలవాని పనులున్న క్రీస్తు ప్రభు సంఘం ద్వారా అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు. ఈ సెలవు దినమున ఈ చుట్టుపక్కల ఉన్న యవనస్తులందరినీ ఒక దగ్గరగా సమకూర్చి కాస్త వాళ్ళకి వాక్యం నేర్పిద్దామని ఇక్కడున్న ప్రభు సంఘము ఆలోచన చేసి నాన్న ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు తండ్రి. చేరి వచ్చిన యవనస్తులందరూ కూడా తండ్రి శ్రద్ధగా మీ వాక్యాన్ని వింటున్నారు నాయన. మొదటగా వివరింపబడిన వాక్యం తండ్రి దేవుని సంకల్పం గురించి. దేవుని సంకల్పం అనేది ఎంత గొప్పదో అనే సంగతిని నన్ను వివరించారు తండ్రి. నేను విన్న యవనస్తులందరూ తండ్రి దాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని, వారు గ్రహించే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాన్న ఆ దేవుని సంకల్పంలోకి వచ్చి ఆ దేవుని సంకల్పం నెరవేర్చే వరకు తండ్రి, వారిలో క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పడే వరకు కూడా తండ్రి వారి బ్రతుకుట్లోనూ మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది క్రీస్తు ప్రభు సంఘము ద్వారా అది జరుగుతుందని, ఆ సంఘములో వారు ఉండి ప్రతి తరగతికి వారు అటెండ్ అయ్యి అక్కడ వాక్యం నేర్చుకొని ఎదురవుతున్న పోరాటాలన్నింటినీ పోరాడి, శ్రమలు పడి, కష్టాలు పడి, వేదనలు పడి క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడే వరకు కూడా తండ్రి వారు నిలిచేటట్లుగా మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు బోధించిన సహోదరులు జయశీల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క జోక్యము ద్వారా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి యవనస్తులకు అందరికీ అర్థమయ్యేటట్లుగా
మీ వాక్యాన్ని నేర్పించిన సహోదరులు బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన పరిచర్యలో మీ తోడుంచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో విరివిగా వాడమనేటట్లుగా మీ కృప చూపించండి తండ్రి. ఎక్కడికి వెళ్ళినా సరే మీ వాక్యాన్ని పరిచర్య చేసే బిడ్డగా, కుటుంబంగా వర్ధలు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ ప్రత్యేకమైన తరగతిని ఏర్పాటు చేసిన గలవానుపురం ఉన్న ప్రభు సంఘాన్ని దీవించమని, నాయకత్వం వహిస్తున్న సహోదరులందరినీ, కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ దినమున ఈ కార్యక్రమాలు లీడ్ చేస్తున్న సహోదరులు దీవించమని వేడుకుంటూ, నేను జరగబోయే కార్యక్రమం అంతటిని తండ్రి మీ మహిమార్థంగా జరిగిస్తారని ప్రభుని యేసుక్రీస్తునామన ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా పరలోక తండ్రి గారు. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన సుధాకర్కి వందనాలు తీసుకున్నాను. 11:35 అవుతుంది. 11:45 కల్లా మనం అందరం ఇక్కడ మళ్ళీ కూడుకున్నాం. దయచేసి అందరూ కిందకి వెళ్ళినట్లయితే టీ అండ్ బిస్కెట్స్ అరేంజ్ చేసి ఉన్నాం. దయచేసి అందరూ కిందకి వెళ్ళి 10 నిమిషాల్లో మళ్ళీ కూడుకున్నాం. అందరికీ వందనాలు.